మేక పాల పోయి మరగేసా డికాషన్ తాగునాయనా లే నువ్వు ఓ నాయనా లే పొద్దెక్కిన్లా లేరా మరగేసా లే బో అరే రే మా నాయన ఏయ్ నేను బాతున్నా మురగేసా రావా పదరా రారా రాత్రి వాన పడిన పరిస్థితుల్లో మా మేకల పరిస్థితి చూడు ఎలా ఉంది. ఎట్ట కొదేసుకున్నాయి. ఈరోజు వాన పడి అచ్చరచ్చయింది. మా మేకలు కట్టేసిన చోట చూడు ఎట్టున్నదో రచ్చరచ్చ చేసి. మామూలుగా అన్నం చేసుకునే పొయ్యి చూడు వాన పడింది ఎట్టను చూడు ఒకసారి రచ్చరచ్చ పొయ్యి. అది మట్టేసిందా అది మామూలుగా అయితే ఇది కాదు. మేకలకి వేయాల్సింది అనుకున్న గుడిసిది. ఈ మేకలు రాత్రి అంతా తడిసిపోయాయి కదా, వాటిని బురదలో లేకుండా ఇప్పుడు మోటార్ దగ్గరికి వచ్చినాం. ఎందుకంటే వాన పడింది కదా రాత్రి, దానికి మోటార్లు ఆపేద్దామని చెప్పి వచ్చాం. వచ్చేసి మోటార్లు ఆపేసి ఇది చేసేయాలి. ఫీజులన్నా తీసి పెట్టేస్తే ఈ వానకి మోటార్లు పనిచేయవు కదా, అందువల్ల మోటార్ దగ్గరికి పోయి అక్కడ ఫస్ట్ చేసిన పని అప్పుడు చేయాలి. ఫీజు గేర్లు తీసేసి వచ్చేయడమే. ఎలా చూడు ఎట్టుందో వాన బడి రచ్చ రచ్చ చేసినాయి. కాబట్టి మేము నాటిన మొద్దులు మొలస్తాయి కొద్ది రోజులు. ఇప్పుడు మేము అంతా రెండో మోటార్ దగ్గరికి వచ్చినాం. దీన్ని కూడా ఆపేస్తే ఈరోజు పని ఆడికి ఆగిపోతుంది. ఆ పీస్ గట్ల తీసి జనకే ఏం కాదు, తీసి రెండుది చాలు. అయిపోయింది ఇంకా మాత్రం డోర్ పండి. ఇంక అయిపోయింది మా పని. పండి ఇంటికి పండి. ఈ వానకి ఏం చేయలేం కానీ చెమ్మ ఎట్టున్నది చూడు. దో మా కుక్క తెల్లవారితో ఆయుర్వేదిక్ చేస్తుంది, ఏదో మెడిసిన్. అమ్మ ఎందుకు కొట్టినాడా? పాండి పాండి వాన పడినలా వేడి వేడిగా బాగా చేసుకుంటున్నాం. పాండి మసా ఏం మా లక్ష్మి యోగా చేస్తుంది చూడండి ఒకసారి. ఈ గుడిసి పని అయిపోయిన తర్వాత
ఆ మేకల్ని ఇక్కడ కట్టేసుకుంటాం. ఈరోజు వాన పడి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లకు షేర్ చేయండి, మా పల్లె జీవనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.